అందరికీ నమస్తే. ముందుగా బలభిమనస్ ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. నేను ఒక ముఖ్యమైన విషయం చెప్పబోతున్నా. ఇది మెయిన్ స్కూల్ కానీ కళాశాలల చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులకు చాలా చాలా ముఖ్యమైన విషయం. ఈ విషయాన్ని చూసైనా తల్లిదండ్రులు మార్పు రావాలి. ఉపాధ్యాయులను శిక్షించేంత స్థాయికి విద్యార్థులు ఎదుగుతున్నారు, కటకటాల పాలు చేస్తా ఉన్నారు. ఈ సమాజం ఎటుపోతుంది, ఎందుకు పోతుంది, ఎలా పోతుంది అనే విషయాలు చాలా చాలా వింటుంటే బాధాకరంగా ఉంటుంది. సో ఈ నేపథ్యంలోనే గత 2-3 రోజుల క్రితం జరిగిన ఒక సంఘటన చాలా బాధాకరం. చాలా మంది జైలు పాలు అయిన ఘటనలు కూడా మనం చూస్తా ఉన్నాం. ఇంటర్మీడియట్ చదివే విద్యార్థులను సైతం పుస్తకాలతో కుస్తీ పడుతుంటారు. ఇంటర్లో మంచి మార్కులు తెచ్చుకోవడంతో పాటు ఎంసెట్, నీట్ లాంటి ఎంట్రన్స్ పరీక్షల్లో మంచి ర్యాంక్ సాధించడమే లక్ష్యంగా శ్రమిస్తుంటారు చాలా మంది విద్యార్థులు. ఎంత చదివినా సరే సిలబస్ అయిపోక కొందరు గాబర పడుతుంటారు. ఇంటర్లో బాగా చదివితే లైఫ్ టర్న్ అవుతుంది అనుకుంటారు. అదే ఇంటర్లో తప్పుదోవ పడితే మాత్రం జీవితం చిన్నాభిన్నం అవుతుందని పెద్దలు చెబుతుంటారు. పెద్దల మాట సద్ది మూట అంటారు. ఇదే తరహాలో నాగర్ కర్నూలు జిల్లాకు చెందిన ఓ ఇంటర్ స్టూడెంట్ మాత్రం తన జీవితాన్ని మాత్రమే పాడు చేసుకోకుండా ఇతరుల జీవితాలను సైతం చీకట్లోకి నెట్టే నీచానికి ఒడిగట్టాడు. అదేందో మనం పూర్తి వివరాలు తెలుసుకుందాం. కొల్లాపూర్ మండలానికి చెందిన ఓ అబ్బాయి నాగర్ కర్నూలులోని ఓ జూనియర్ కళాశాలలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. తనతో పాటు చదువుతున్న 3 అమ్మాయిలను ప్రేమ పేరిట లోపరుచుకొని ఆ అబ్బాయి వారిపై పలుమార్లు అత్యాచారానికి కూడా పాల్పడినట్టు కూడా మనకు సమాచారం. అంతటితో ఆగకుండా వారితో చనువుగా మెలుగుతున్న సమయంలో తన మొబైల్ ఫోన్ లో ఆ వీడియోలను, ఫోటోలను రికార్డు చేశాడు. డబ్బులు ఇవ్వకపోతే ఈ వీడియోలను, ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టి మీ పరువును బజారుకి ఇడుస్తానని పలుమార్లు బెదిరించాడు. మీ ఇంట్లో వాళ్లకు పంపిస్తానని బ్లాక్ మెయిల్ చేశాడు. అతడి వేధింపులు భరించలేక ఓ అమ్మాయి జరిగిన సంఘటనను తల్లిదండ్రులకు చెప్పుకొని బోరుమంటూ కన్నీరు మున్నీరు ఆగిపోయింది. దీంతో ఆ బాలిక తరపు వారంతా కలిసి ఆ పిల్లాడిని పట్టుకొని 4 తగిలించి అతడి నుంచి సెల్ ఫోన్ లాగేసుకొని అనంతరం అతన్ని, ఆ బాలుడిని పోలీసులకు అప్పగించడం జరిగింది. ఈ క్రమంలోనే పోలీసులు ఆ పిల్లాడిని అదుపులోకి తీసుకొని తనదైన శైలిలో విచారణ చేపట్టి ఆ కుర్రాడి చేతిలో అత్యాచారానికి గురైన ఒక విద్యార్థిని గర్భం దాల్చిన విషయం కూడా బయటకు వచ్చింది. ఆ బాలికను తాను కొల్లాపూర్లోని ఓ ప్రైవేటు హాస్పిటల్కి తీసుకెళ్లి అబార్షన్ చేయించినట్లు కూడా ఒప్పుకున్నాడు. దీంతో ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న పోలీసులు ఆ హాస్పిటల్ కు వెళ్లి రికార్డులు పరిశీలించి స్కానింగ్ సెంటర్ ను సీజ్ చేయడం జరిగింది. అనంతరం హాస్పిటల్ కు చెందిన డాక్టర్లు ఒక నర్సును అదుపులోకి తీసుకొని కోర్టులో హాజరుపరచడం జరిగింది. దీంతో న్యాయస్థానం ఆ 2 నర్సులకు, డాక్టర్ కి 14 రోజుల రిమాండ్ విధించారు. మరోవైపు విద్యార్థులపై అత్యాచారం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ ఇంటర్ విద్యార్థి మైనర్ కావడంతో అతన్ని జువైనల్ హోమ్ కు తరలించారు. ఆ పిల్లాడు మైనర్ కావడంతో జువైనల్ జస్టిస్ బోర్డు ముందు ఆ పిల్లాడిని ప్రవేశపెడతారు. అత్యాచారం ఆరోపణలు రుజువైతే క్రూర నేరంగా పరిగణించిన పక్షంలో అతడికి కఠిన శిక్ష విధించే అవకాశం కూడా ఉంది. మైనర్ అమ్మాయి గర్భం దాల్చితే సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వకుండా, డబ్బులకు ఆశపడి, గుట్టు చప్పుడు కాకుండా, తల్లిదండ్రుల అనుమతి లేకుండా అబార్షన్ చేసినందుకు డాక్టరు, నర్సు వాళ్ళు కూడా జైలు శిక్ష అనుభవించాల్సిన పరిస్థితి ఉంది. ఈ పిల్లాడు చేసిన తప్పుకు ఎంతమంది బలి అయ్యారు చూశారా? ఈ తప్పు ఎవరిది? పిల్లాడిదా? పిల్లల తల్లిదండ్రులదా? ఎవరిది తప్పు? పిల్లలకు సెల్ ఫోన్లు ఇవ్వడం తప్పే కదా. చదువుకున్న పిల్లలు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు, వాళ్ళ బాగోగులు ఏంటి, వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు అనే కోణంలో తల్లిదండ్రులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా మేము కోరుతా ఉన్నాం. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి శ్రీ బలభిమన్ న్యూస్ ఛానల్. ధన్యవాదాలు.